ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు జూలై 19 నుంచి జూలై 25 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ముందుగా మనకి ఈ 19 నుంచి 25 లోపల ముఖ్యమైనటువంటి పండుగలు చూసినట్లయితే 25వ తారీఖు తొలి ఏకాదశి అవుతోంది. శయన ఏకాదశి అంటారు. ఆ రోజు చాతుర్మాస్య ప్రారంభం. ఆషాఢ శుద్ధ ఏకాదశి లగాయతు. మనకి కార్తీక మాసంలో ఈ వ్రతం పరిపూర్ణమవుతుంది. 4 మాసాలు పూర్తవుతాయి. ఆషాఢం నుంచి భాద్రపదం, భాద్రపదం నుంచి ఆశ్వీజం, ఆశ్వీజం నుంచి కార్తీకం. ఈ 4 మాసాలు అయ్యేటప్పటికీ చాతుర్మాస్య వ్రత దీక్ష అంటారు. ఈ 4 మాసములు విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినటువంటి మాసములట. ఈ చాతుర్మాస్య దీక్ష వహించేవారు ప్రాతకాలంలో స్నానం చేసి ఒక గదిలో స్వామికి మండపం ఏర్పరిచి విష్ణుమూర్తిని పెట్టుకుని అఖండ దీపారాధన 4 నెలలు పెట్టుకుంటారు. ఉదయం షోడశోపచారాల చేత పూజ చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం స్వీకరిస్తూ కిందే పడుకుంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సాయంకాలం వేళ ఏకభుక్తం ఒకేసారి రోజు ఆహారాన్ని స్వీకరిస్తూ సాయంకాలం వేళ కూడా స్వామివారికి షోడశోపచారాల చేత పూజ చేసి ఒక దీక్ష వహిస్తారు. ఇది చాతుర్మాస్య వ్రత దీక్ష అంటారు. ఈ 4 మాసాలు ఆ స్వామిని ధ్యానం చేస్తూ ఉండాలట. ఇది అయితే ఈ వారం మనకి మీనరాశిలో శని, కుంభరాశిలో రాహువు, వృషభ రాశిలో కుజుడు, రవి, గురులేమో కర్కాటక రాశిలో, మిథున రాశిలో బుధుడు, శుక్రుడు, కేతువు సింహరాశిలో, చంద్రుడు కన్యా, తుల, వృశ్చిక రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. కుంభరాశి వారికి షష్టమంలో రవి. ఆత్మస్థైర్యం ఉంటుంది. ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు పూర్తి చేయగలుగుతారు. చంద్రుడు అష్టమ, నవమ, దశమ స్థానాల్లో సంచారం కాబట్టి వారాంతమే ప్రోత్సాహకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. రాశిలో రాహు, ద్వితీయంలో శని, మరి తృతీయం దగ్గరికి వచ్చేటప్పటికి లేదు చతుర్థంలో కుజుడు, పంచమంలో బుధుడు, షష్టంలో రవి, గురుడు. ఏదైనప్పటికీ కూడా ఆత్మస్థైర్యంతో ధైర్యంతో ముందుకు పెడతారు. మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి. తద్వారా ఆలోచనలకు అనుకూలంగా జరగవు. ఇలా అనుకుంటే అలా జరుగుతాయి. ప్రతి పని కూడా 2-3 సార్లు తిరగవలసి వస్తుంది. మీకు రావాల్సినటువంటి డబ్బులు చాలా తక్కువ వస్తాయి. మీరు ఖర్చు పెట్టవలసినటువంటి పని ఎక్కువగా ఉంటుంది. ఏం చేస్తున్నారయ్యా అంటే ఏదో చేస్తున్నట్లు ఉంటుంది తప్ప మీ ఆలోచన విధానానికి తగ్గట్లుగా ఉండేటువంటి అవకాశాలు లేవు. ప్రతి పని సమస్య, చికాకులు ఉంటూ ఉంటాయి. ఆర్థికంగా ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. ఏదైనా ఈ రాశి వారికి శాటర్న్ ప్రభావం కూడా ఎక్కువ. మిగిలిన గ్రహాలన్నీ కూడా ప్రమాదాలు ఇచ్చే అంత లేవు. అలా అని చెప్పి మీకు ప్రోత్సాహకరంగా లేవు. ఒక్క రవి తప్ప మిగిలిన గ్రహాలన్నీ కూడా అనుకూలంగా లేవు. అయితే ఈ రాశి వారు విద్యార్థులు శ్రద్ధగా చదవండి. రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉన్నది. వృత్తుల వారికి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. వ్యాపారపరమైనటువంటి డెవలప్మెంట్స్ కూడా సామాన్యంగా ఉన్నాయి. నూతనమైన వ్యాపార విషయాల్లో, పెట్టుబడుల విషయాల్లో, నూతనమైన వ్యక్తుల విషయాల్లో మనం బాగా డిస్కషన్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఒక వాహనం కొనేటప్పుడు కానీ, వస్తువు కొనేటప్పుడు కానీ, ప్రయత్నాలు చేసేటప్పుడు కానీ వాటి మంచి చెడ్డలు తెలుసుకుని ముందుకు వెళ్ళడం చాలా అవసరం. ఈ రాశి వారు తప్పనిసరిగా వారాల్లో శనివారం చెయ్యండి. అభిషేకం శనివారం నాడు చెయ్యండి. దానాల్లో తిలదానం చెయ్యండి.
కాకులకి ఆహారం పెట్టండి. ఇంకా సులువైన పని ఏంటి అంటే లక్ష్మీ నృసింహస్వామి వారికి రోజు వడపప్పు పానకం నైవేద్యం పెడుతూ ఉండండి. ఆ స్వామి మిమ్మల్ని చూసుకుంటారు. ఆయన అనుగ్రహంతో సర్వత్రా విజయం సాధించగలుగుతారు.